వ్యవసాయం అంటే నష్టం, రైతు అంటే కష్టాలు అనే భావనకు చెక్ పెట్టిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో పక్క వ్యవసాయంపై ఉన్న మక్కువతో తన భూమిలో ప్రయోగాలు చేసి లాభాల బాట పట్టిస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో జీరో టిల్లే విధానంతో మొక్కజొన్న సాగు చేసి అధిక లాభాలు గడిస్తూ గ్రామమంతటిని తన వెంట నడిపిస్తున్నారు. ఉద్యోగం ఒకవైపు, వ్యవసాయం మరోవైపు, రెండింటినీ సమతుల్యంగా నిర్వహిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాల దిశగా ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఓ రైతు కథ ఇది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రాజగోపాలపురం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మజ్జి చిన్నబాబు తన వ్యవసాయ ప్రయోగాలతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే తనకున్న భూమిలో వ్యవసాయం కొనసాగిస్తున్నారు చిన్నబాబు. ఇప్పటివరకు పలాస మండలంలో సాధారణంగా సాగు చేసే వరి, మినుము, వేరుశెనగ వంటి పంటలనే ఈ రైతు కూడా సాగు చేస్తూ వచ్చారు. అయితే గత ఏడాది రెండో పంటగా ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా మొక్కజొన్నను సాగు చేశారు. తక్కువ పెట్టుబడితో అంచనాలకు మించిన లాభాలు రావడంతో ఈ రబీ సీజన్లో ఏకంగా 6 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పెట్టుబడిని మరింత తగ్గించుకునేందుకు ఈ రైతు జీరో టిల్లేజ్ విధానాన్ని అవలంబించారు. దీంతో ఎకరానికి సుమారు 7 నుంచి 8 వేల రూపాయల వరకు పెట్టుబడి తగ్గిందని చెప్తున్నారు. మజ్జి చిన్నబాబు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను చూసి గ్రామంలో పలువురు రైతులు కూడా రెండో పంటగా మొక్కజొన్న వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం రాజగోపాలపురం గ్రామంలోని దాదాపు 40 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరుగుతోంది. ఇతర పంటలతో పోల్చితే మొక్కజొన్నకు తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ, అధిక దిగుబడి ఉండడంతో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయని రైతు చెప్తున్నారు. ఈ మొక్కజొన్న నేను మా మిత్రులు రాజాం బొబ్బిలి, అలాగే శాలివండం అయ్యప్ప నాయుడు అనే మా ఫ్రెండు, ఆయన 7-8 ఎకరాలు ఒక 10 ఏళ్ళ నుండి చేస్తుంటే నాకు పరిచయం అయ్యాడు. నేను ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు, ఏంటి మొక్కజొన్న ఇంత విస్తీర్ణంగా మీ ఏరియాలో బొబ్బిలి, రాజాంలు పండిస్తున్నారు, అక్కడ శాలివండం ఏరియాలు అంటే చెప్పాడు. చాలా లాభదాయకం, రైతులకి ఎకరాకి 40 నుండి 45 క్వింటాలు చొప్పున వస్తుంది దిగుబడి, పెట్టుబడి కూడా వరితో పోలిస్తే చాలా తక్కువ వస్తుందని చెప్పారు. నేను దానికి అట్రాక్ట్ అయ్యి నేనేం చేశానంటే ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందని లాస్ట్ ఇయర్ 2024-25 రబీలో నేను 1 ఎకరా మాత్రమే నాటాను శాంపిల్కి. ఎకరా నాటితే నాకు దాదాపు 38 క్వింటాల 50 కేజీలు వచ్చింది. అది నేను మంచి ధరకి నర్సనపేట మార్కెట్కి నేనే ట్రాక్టర్లు ఒక్కడిని కాబట్టి, ఒకే ఎకరా కాబట్టి ట్రాక్టర్తో పట్టుకెళ్ళి నర్సనపేట మార్కెట్లో నేరుగా నేను వాళ్ళకి వ్యాపారస్తులకు అమ్మాను. నాకు 2200 లెక్క ఆ రోజుకి ఇచ్చారు. 82,500 నాకు అది వచ్చింది. నా పెట్టుబడి 25,000 అయింది. ట్రాక్టర్ 4,000, నర్సనపేట ట్రాన్స్పోర్ట్తో కలిపి 27,500 వచ్చింది అయింది ఖర్చు. నాకు 54,000 మిగిలింది. ఎకరాకి ఏ పంటలో కూడా ఒక రైతుకి 54,000 ఆదాయం అనేది ఏ పంటలో నేను చూడలేదు. అందుకు ఈ ఏడాది నేను దాదాపు మా అన్నయ్య నేను కలిపి 6 ఎకరాల వరకు దగ్గర మేము ఈ మొక్కజొన్న వేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది నూజివీడు వారి విన్నర్ వెరైటీ. మ్యాక్సిమం మా ఊర్లో 40 ఎకరాలు నన్ను చూసి మోటివేట్ అయ్యి అందరూ మోటివేట్ అయ్యి బాగుంది, మేషారు బాగానే చేశారు, మనకి ఆదాయం వస్తుంది. నేను చెప్పాను చేయండి మీకు ఉపయోగపడుతుంది అంటే అందరూ పండిస్తున్నారు. ఇప్పుడు 40 ఎకరాలు దాదాపు మా రాజగోపాలపురం గ్రామంలో. నీరు నిల్వ ఉండే నేలల్లో మొక్క పెరగదు, స్ట్రెయిన్కి గురవుతుంది మొక్కజొన్న. మనం ఈరోజు వాటర్ పెడితే రేపటికి ఇంకిపోయిన పొలాలే చక్కగా అయ్యాయి. ఈ క్రాప్ నేను ఆల్రెడీ ఒకసారి డిఏపి వేసాను. మొదట విడత మొదటి తడుపులో డిఏపి మాత్రమే ఎకరాకు 1 బస్తా చొప్పున వేసాను. 1,450 రూపాయలు మాకు మార్కెట్లో దొరికింది. జనరల్గా మొక్కజొన్న అంటే కొంచెం రోగాలు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే మ్యాక్సిమం కత్తిరి పురుగు అటాక్ అవుతుంది 15 రోజుల తర్వాత. కత్తిరి పురుగుకి ఏంటంటే హిమాయత్ బెంజేట్ తప్ప ఇంకొక మెడిసిన్ ఏది పనిచేయదు. పీకపోటు వస్తుంది. పీక ఏంటంటే మంచి దశలో ఉండేటప్పుడే చక్కని పంట పీకపోతుంది, కట్ అయిపోద్ది. దానికి కొరాజిన్ తప్ప ఇంకొకటి పనిచేయలేదు. కొరాజిన్ అనే కాకుండా కొరాజిన్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్, టెక్నికల్స్ అన్నీ కూడా ఎందులో ఉన్నాయి సరే వేసినా పనిచేస్తాయి. ఈ విన్నర్ లాస్ట్ ఇయర్ వేసాము, చాలా పెద్ద పొట్ట వచ్చింది.
కంప్లీట్గా పాలినేషన్ జరిగింది, పరదీకరణం జరిగి చక్కగా పొట్ట చాలా పొడవుగా వచ్చింది. మన గింజలు కూడా మంచి షైనింగ్ ఉన్నాయి. మార్కెట్లో నాకు అన్నారు, మేషవర్ ఎక్కడ పండించారు, చాలా బాగున్నాయని. దాని తాలూగా మనం రైతులు ఒకటి గమనించాలి, అమ్మేటప్పుడు కూడా 13% కంటే తక్కువ తేమ ఉంటే మనకు మార్కెట్లో ఎక్కువ డబ్బులు ఇస్తారు. నాకు అందరికంటే ఒక 20-25 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చారంటే తేమ తక్కువ ఉందని. ఈ విన్నర్లో ఉన్న గొప్పతనం, రోగనిరోధక శక్తి తట్టుకుంటుంది మన పలాస మండలంకి, ఇది సూటబుల్ అని నేను అనుకుంటాను. రైతులకు ఏ విధంగా లాభదాయకం నేను చెప్తాను. ఇది వరి లాస్ట్ ఇయర్ పండించాం, వరి పండిస్తే రేట్ లేదు. నాకు పెట్టుబడి 2 ఎకరాలకు 45,000 50,000 అయితే అమ్మలేకపోయాను. ఇప్పటి వరకు కూడా ధాన్యం చెల్లక బియ్యం చేసి అమ్మాము, అయినా ఉండిపోయింది. ఇప్పుడు దాని బదులుగా మొక్కజొన్న చాలా ఉపయోగం. ఎలాగంటే కోతలు అయిన వెంటనే దీన్ని జీరో టీలేజ్ పద్ధతిలో ఉడిశాను నేను. జీరో టీలేజ్ అంటే ఏంటి? కోతలు అయిన వెంటనే ఆ ఉన్న పదును మీద తడితో మొక్కకి మధ్యన 15 నుండి 20 సెంటీమీటర్ల దూరం, ప్రతి సాలుకి మధ్యన దూరం 60 సెంటీమీటర్లు మినిమం ఉండాలి. ఎంత దూరంగా ఉంటే అంత పెద్ద పొట్ట వస్తుంది. అలాగే ఒక్కొక్క మొక్క వేయాలి, 2 మొక్కలు ఉన్న దగ్గర ఒక మొక్క తీసేయాలి, గ్రాఫ్టింగ్ చేయాలి. అలాగా ఈ పద్ధతిలో నేను నాటాను. ఈ జీరో టీలేజ్ వలన మీకు రైతులకు ఒక 5-6 వేలు ఎకరాకి మిగులుతుంది. ఎలాగా దున్నించాలి, దుక్కు దున్నిస్తే ట్రాక్టర్కి వాళ్ళకి ఎకరాకి 4,000 ఖర్చు అవుతుంది. అది లేదు. తర్వాత కలుపు మొక్కల నివారణ కూడా చేయడానికి నేను మందు టెంబోటెరాన్ అండ్ అట్రాజిన్ వేస్తే వరి పిలకలన్నీ పోతాయి. అది మరి ఉండదు, వరి పిలకలు అక్కడికి ఉండిపోతాయి. మనం వేసిన ఎరువునంతా కూడా మరి కలుపు తీసుకోదు. మనకి ఈ రకంగా కలుపు కూలీలు తగ్గుతుంది రైతులకి. కూలీలు అయితే దాదాపు 10 మంది ఉండాలి, 5,000 ఖర్చు మిగిలింది. అట్లా ఇది కేవలం 1,200తో 5,000 రూపాయలు రైతు సేవ్ చేయొచ్చు కలుపు నివారణకి. ఆ రకంగా మనకు దాదాపు రైతుకు ఒక 10,000 ఖర్చు తగ్గుతుంది. లాస్ట్ ఇయర్ నాకు తెలియక ఎక్కువ 25,000 30,000 పెట్టాను. ఈ సంవత్సరం నాకు 10,000 15,000 లోపే నాకు పెట్టుబడి అవుతుంది. అంటే దాదాపు నాకు 60,000 55 నుండి 60,000 వరకు నాకు లాభం వస్తుందని నేను అంచనా వేస్తున్నాను. ఉద్యోగం చేస్తూనే వ్యవసాయంలో సరైన పంట ఎంపికతో పాటు నూతన పద్ధతులు అవలంబిస్తే రైతులు లాభాల బాట పట్టవచ్చని నిరూపిస్తున్నారు రైతు మజ్జి చిన్నబాబు.